అందరి నమస్కారం. నేను మీ రాజ్. ఈరోజు మనం వచ్చేసి బడంగపేటలో ఉన్న రాచన్న స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటో, ఆ టెంపుల్లో ఉన్న స్వామివారిని దర్శించుకుందాం మనం అందరము. సో మీకు కూడా దర్శనం చేపిస్తాను నేను. ఎలా ఉందో టెంపుల్ మనం చూడవచ్చు. మీరు మనకి గర్భగుడికి ఎంట్రీ. నందేశ్వర స్వామి మనకి స్టార్టింగ్లో దర్శనం ఇస్తుండే చూడవచ్చు మీరు. చూడవచ్చు మనకి స్వామివారి దర్శనం. స్వామివారు చాలా పవర్ఫుల్. ఇక్కడ మీరు మనసులో ఏదైతే అనుకుంటారో అది డెఫినెట్లీ 101% నేను గ్యారంటీ ఇస్తాను, నెరవేరుతుంది. మీరు కూడా రండి. ఇక్కడ మనం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఇంకో టెంపుల్ ఉంది, మల్లికార్జున స్వామి టెంపుల్. ఆ టెంపుల్ నుండి మనం దర్శించుకుందాం, పదండి. మీరు చూడొచ్చు మల్లికార్జున స్వామి. ఇక్కడ పక్కనే చూసుకుంటే మన వరసిద్ధి వినాయకుడు ఉండి ఇక్కడ మీరు ఇక్కడ పక్కనే చూసుకుంటే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో వైపు చూసుకుంటే బ్రహ్మరాంబ దేవిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు లైవ్లో బ్రహ్మరాంబ దేవి ఎంత బాగుందో చూడొచ్చు గైజ్. ఇక్కడ మీరు చూస్తున్న రథం వచ్చేసి స్వామివారి రథం. ఇక్కడ జాతరలు జరిగినప్పుడు స్వామివారిని ఈ రథం మీద ఊరేగిస్తారు. ఇంకోటి గైజ్, ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా పెద్ద స్థలం ఉంది. ఇక్కడ మనము జాతరకు వచ్చిన టైంలో ఇక్కడ వంటలు వండుకొని తినే ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి వచ్చి పాత చెట్టు చూడండి. ఈ చెట్టు కనుక ముడుపు మనం కట్టుకుంటే మనం అనుకున్న మనసులో ప్రతి ఒక్క కోరిక తీరుతుంది గైస్. చూడొచ్చు మీరు. ప్లీజ్ గైస్ మీరందరూ ఇక్కడ రండి, వచ్చి టెంపుల్ని విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. స్వామివారిని దర్శించుకోండి. మీకు మనసులో అనుకున్న కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుతాయి ఇక్కడికి వస్తే. గాయస్ ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనం జైరాబాద్లో వెళ్తున్న రోడ్లోనే బడంగపేట అనే ఒక ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో మనకి టెంపుల్ ఉంది. సో మీకు క్యాప్షన్లో నేను అన్ని డీటెయిల్ని పెడతా టెంపుల్ గురించి. మనకి బడంగపేట నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలనే మనకి టెంపుల్ ఉంటుంది లోపల. రండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మీకు కావాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.